నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో భారీ ఎత్తున సైబర్ మోసం, కోటి రూపాయలు నష్టపోయిన యువకులు. కూకట్పల్లిలో గొలుసు చోరీ, 4 తులాల బంగారం స్వాధీనం. జనగాం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సమావేశం, ప్రజల గుండెల్లో సీఎం నిలిచారని అన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ ప్రారంభమైన ఆక్సిజన్ సేవలు, చాలినన్ని ఐసీయూ బెడ్ల ఏర్పాటు. లక్షల్లో అప్పు చేసి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడుమూరు యువకులు పెట్టుబడి పెట్టారు. లైమ్ కంపెనీ లింక్ ను ఒకరికొకరు షేర్ చేసుకుని యువకులు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. 1000కి 10,000, లక్షకు 5 లక్షలు అంటూ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ సీమా అనే మహిళ యువకులతో వాట్సాప్ చాటింగ్ చేసింది. యాప్లో 200 మంది గ్రామస్తులు దాదాపు ₹1 కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ మోసాన్ని గుర్తించిన యువకులు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. ఇంకోరు ఉండేవారు యాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటే కూర్చున్నా కానీ యాప్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి చూపిండి. లాంగ్ షాట్ తీసుకొచ్చి ఫస్ట్ ఇంకా రాలేదు. 24కి లాస్ట్, 25కి రావు. 24 లోపు ఉన్నోళ్ళే చేసాం, 25కి ఉన్నోళ్ళే చేసాం. 24కి లాస్ట్ క్రిస్మస్. అందరి దగ్గర ఐడియాలు ఉన్నాయి, పేమెంట్ చేసినా అందరు కలిసి ఒక భూమిలో చేసినా వస్తాయి ఆ పైసలు. ఒకటి సిబుల్ వస్తుంది. ఎంత ఇది నెంబర్? 2585. ఫోన్ పట్టుకోండి పైసలు. ఓ మహిళను ఫాలో అయిన దుండగుడు అపార్ట్మెంట్లోనికి వచ్చి గొలుసు చోరీకి పాల్పడిన సంఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో దుకాణానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెంబడించి 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగ అనేసి సతీష్ అనుకుంటూ వచ్చేసిన వాడు అర్థం అవ్వలేదు అనుకుంటా. మీరు అరవడం మంచిగానే చేసేది కానీ శ్రీజ అరవింద్ అడవుల్లో వెనక రాలేదు.
వాడు వెనకాల పరిగెట్టాలి. జారిపోయిందా నువ్వు లాగేసుకున్నావు? నేనేం లాగలేదు, జారిపోయింది అది. అరిచేటప్పటికి ఇట్లా పట్టుకున్నాడు, వాడు వదిలించుకున్నాడు. ఒరే ఒరే దొంగ దొంగ అనుకుంటే పేరు పిలుచుకుంటూ వచ్చేస్తే వాడు వెళ్ళిపోయాడు. అది ఇక్కడ తగిలింది, ఇక్కడ పడినది కాబట్టి వాడికి కాని రాలే. ఇంకా ఈ ఎర్రసీరలో ఒకటి కింద పడేక వాడికి చూడు ఎంత ఐడియాతో వచ్చాడు. ఇప్పుడు ఏం కాదు, ఎవరు వచ్చే వాళ్ళు బ్లేడ్ కావాలి వేసుకోండి, ఎవరు వచ్చే వాళ్ళు బ్లేడ్ కావాలి కాదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన కదా వాళ్ళు 8 కాదు, 8 o'clockకి. 8 o'clockకి తాళాలు వేస్తే 2 రోజులు వాళ్ళు అయితే 3 రోజులు అవ్వ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే బయలు వెళ్ళేదానికి ఓపెన్ పెట్టుకుని కార్లో వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేలాగా అక్కడ రెడీ అవ్వాలి. అంతే సింపుల్. అదైనా ఇక్కడ కొన్ని కడ్డీల మాదిరిగా పై పెట్టుకోవాలి అందరం కలిసి, లేదా చుట్టూ గ్రిల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏం కాకపోయినా కూడా గ్రిల్ కూడా పెడితే బెస్ట్. 3 feet చుట్టూ స్పోర్ట్స్ ఉంటాయి చూడు, మేకలు అట్టాకి గోడగా కొంచెం పైకి అందరం వేసుకుని తల ఇంకా హైట్ పెంచుకుని వేసుకోవాలి. ఆ హైట్ వేసుకుంటే మనకే తీసుకుంటాం. ఇంకా కొంచెం పెంచుకొని ఒక ఇట్ల పెట్ట పెంచి పెట్టుకొని అందరూ నీట్గా ఒక 2 feet కట్టి దాని మీద 6 పెట్టు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ అండతో వాటిని తొలగించారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకుల అండతో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మున్సిపాలిటీ పరిధిలో ఆదాయం లేదు కాబట్టి ఫ్లెక్సీలకు చలానాలు చెల్లించలేదని మున్సిపాలిటీ అధికారులు చెప్పారు. రాయచోటి మున్సిపల్ సిబ్బంది యొక్క తీరు చాలా బాధాకరం. నూతన సంవత్సరంని పురస్కరించుకుని రాయచోటి పట్టణంలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్నే మున్సిపల్ సిబ్బంది వాటన్నింటినీ తొలగిస్తున్నారు. నేను మన రాయచోటి మున్సిపల్ కమిషనర్ గారిని అయ్యా ఎందుకు చేస్తున్నారని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం, సార్ మన మున్సిపాలిటీలో ఎవరు ట్యాక్స్ కట్టడం లేదు, ఈ ఫ్లెక్సీలకు మనకు రావాల్సిన అమౌంట్లు కట్టలేదు సార్, అందుకే తీసేస్తున్నామని ఆయన సమాధానం చెప్పాడు. నేను ఆయన ఒకటే అడుగుతున్నా, అయ్యా గత 2.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, ఏ రోజైనా ఇన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు రూలింగ్ పార్టీ వాళ్ళు, మీరేమన్నా దానిలో ఏమన్నా తొలగించినారా? ఈరోజు వేరే పార్టీ వాళ్ళు పెట్టినారనే కదా మీ బాధపడుతూ ఇవన్నీ తొలగిస్తున్నారు. ఈ చర్యలు చాలా బాధాకరం. మేము ఒకటే అధికారులకు ఒకటే చెప్తున్నాం, మీకు ఒక రూలు పక్కల వాళ్ళకి ఒక రూలు కాదు కదా. మీరు తొలగించేటికంటే ముందు 2.5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మీరు దానికి జోలికే పోలేదు. ఈరోజు మీకు సడన్గా రాయచోటిలో ఆదాయం గుర్తొచ్చిందా? ఈరోజు మన రాయచోటి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, మీరు అందరి దగ్గర కలెక్ట్ చేసిన ట్యాక్సులతో ఎంత మటుకు అభివృద్ధి చేశారు? మీ గుండె మీద చేసి చెప్పండి. మీరు ఈరోజు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎవరు హర్షించరు. అలాగే ఈ కొత్త సంవత్సరంలో మాకు ఇలాంటి చర్యల వల్ల మేమేదో దుందుడుకుగా వ్యవహరించి ఆ పాపాన్ని మేము మూట కట్టుకోదలుచుకోలేదు. దేవుడు అనేవాడు ఒక్కడు ఉంటాడు, మీరు చేసే చర్యలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఈరోజు ఏ నాయకులకు మీరు తొత్తులుగా వ్యవహరించి ఇలాంటి చర్య రైతు బంధువే దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.
జనగాం జిల్లా పార్టీ కార్యాలయంలో పలు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎన్నో పథకాలతో ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయారని ఎమ్మెల్యే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శమని, ఈ ప్రాజెక్టుతో పంట పొలాలు కలకలలాడుతున్నాయని తెలిపారు. తర్వాత కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముత్తిరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముత్తిరెడ్డి నాయకత్వం, ముత్తిరెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళు ఏంది మీరిద్దరు వైరి నవ్వులాట అయితే పడలా. జిందాబాద్, జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, 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 టిఆర్ఎస్ జిందాబాద్. ముత్తిరెడ్డి గారి నాయకత్వం. తర్వాత యాసంగి 2020 యాసంగిలో 33 వచ్చిందండి. ఆ తర్వాత ఇదే యాసంగిలు, ఇదే సంవత్సరం ఒకటి వానాకాలం అండి. మనకి రీసెంట్ గా మనకి యాసంగి పడుతుందండి. మొత్తం ఇప్పటి వరకు మనం ఇప్పుడు 3/1 తారీఖు వరకు 1650 మంది రైతులు 153 మందికి క్లెయిమ్స్ చెల్లించాము. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కి ఇచ్చాము. దాంట్లో ఫార్మర్స్ కూడా ఎక్కువ. తనే సృష్టికర్త దీనికి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి గోసకు నేటి సంతోషానికి ఎన్ని రెట్లు పెరిగిందో సంతోషము మా ప్రజాప్రతినిధుల ముందు ఇప్పుడు అందరు అధికారులు లెక్కలు తీసి చూపించారు. ఎవరెవరో ఆగమాగం ఈ రాష్ట్ర ప్రభుత్వం బదనాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అయితే రంకుతనంతో మొగంటి కొట్టి మొత్తుకున్నట్టు అభండాలు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. చేసింది శూన్యం, చేస్తామనేది శూన్యం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా చేస్తున్నది. అందుకే నాడు పడ్డ గోస నేడు ఎట్లా నిండుగా బ్రతుకున్నామో తెలియాల ప్రజలకు అని చెప్పి ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మా రైతులను, ప్రజలను, ప్రజాప్రతినిధులను ఉత్సాహపరిచి ముందుకు తోలాలి, ప్రజలలో చెప్పాలి, మేల్కొల్పాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దాని ధర్మిలా ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, డాక్టర్లు అనేక విధాలుగా జరిగినటువంటి డెవలప్మెంట్ లెక్కలు తేల్చి చెప్పింది. ఒక్క ఈ కాన్స్టిట్యూన్సీలో రైతుకు పెట్టుబడి ఇచ్చింది 780 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుకు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం మొత్తం కోవిడ్ను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ సురేష్ బాబు అన్నారు. దాదాపు 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వము ఆర్థిక పతనావస్థకు చేరిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వకపోవడం వంటివన్నీ పెద్ద పొరపాట్లని ఆయన అన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను తీర్చడం మా నినాదం, ఆకలిని తీర్చడం మా నినాదం, మరి అణగారిన వర్గాల అందరికీ అన్నం పెట్టడం మా నినాదం. మరి తప్పనిసరిగా ప్రత్యేక హోదా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. దాంట్లో ఏం అనుమానం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో అది తప్పకుండా చేసి తీరుతుంది. నేను పెట్టిన ప్రపోజల్ కాదే అదే. బ్రహ్మం గారు 400 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నాడు, ఇది తిరుపతి రాజధాని నగరం అవుతుందని బ్రహ్మం గారు ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నాడు అని నేను చెప్తున్నాను ప్రతి దగ్గర. ఇప్పుడు ఆయన కాలజ్ఞానం ప్రతిదీ ఆయన చెప్పుకొచ్చాడు. తిరుపతిలో నిలువెత్తి నీళ్లు రోడ్లపైకి వస్తాయన్నాడు, మొన్న వచ్చినాయి. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, తిరుపతిలో పెద్ద పెద్ద చేప. ఈరోజు 3వ వేవ్ వచ్చి కూర్చోండి, బెంగళూరులో ఉంది. ఏ రోజు కుప్పంకి వస్తుందో, ఏ రోజు చిత్తూరుకు వస్తుందో తెలియదు. ఆయన చేస్తున్నటువంటి పొరపాట్ల వల్లనే ఈరోజు కరోనా వ్యాధి వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు
రాత్రిపూట కర్ఫ్యూ అని. రాత్రిపూట కర్ఫ్యూ ఎందుకయ్యా పిచ్చోళ్ళు కాకపోతే? పగటిపూటేమో పబ్లిక్ మీటింగులు పెడుతున్నాడు, వేల మందిని తోలుకొని వస్తున్నాడు, రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో మాస్ మీటింగులు పెడుతున్నాడు. దీంతో కరోనా ఎక్కువైపోతా ఉంది దినదినానికి. మరి ఎంతమంది చనిపోతారు, ఏమైపోతాయి హాస్పిటల్స్ ఎట్లా అనేది మాత్రం ప్రతి ఒక్కరు అయిపోయినాయి. స్కూళ్ళల్లో విద్యా బోధన లేదు కరోనా వ్యాధి వల్ల. మరి ఆన్లైన్ క్లాసుల్లో విద్యా బోధన జరగటం లేదు, అర్థం కావటం లేదు. ఒక్కొక్క సెల్ ఫోన్లో పేద విద్యార్థులు ముగ్గురు చూస్తున్నారు. బడిలో 5-6 చాక్పీస్ తీసుకొని నేరుగా చెప్తేనే జనాలకు ఎక్కేది కష్టంగా ఉంటే ఈరోజు ఆన్లైన్లో మరి ఆయన చేస్తున్నటువంటి క్లాసుల వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి. ఈరోజు దేశంలో అభివృద్ధి అనేది అరుంధతి నక్షత్రం లాగా కనిపిస్తూ ఉంది, కనపడటం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చింది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చింది, ప్రతి ఇంటికి ఫ్యాన్ ఇచ్చింది, ప్రతి ఇంటికి ఫోన్ ఇచ్చింది, మరి ప్రతి ఇంటికి టీవీని ఇచ్చింది, ప్రతి ఊరిలో సబ్ సెంటర్లు పెట్టింది, ప్రతి ఊరిలో ప్రాథమిక పాఠశాలలు పెట్టింది, విశ్వవిద్యాలయాలు తీసుకొని వచ్చింది, ఐఐటీని తీసుకొని వచ్చింది, నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు తీసుకొని వచ్చింది, శ్రీహరికోట కేంద్రంలో మరి అంతరిక్ష కేంద్రాన్ని తీసుకొని వచ్చింది, మరి విశాఖ ఉక్కు. ఇక బల్దియా 24వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ పర్యటించారు. డివిజన్లోని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. డివిజన్లోని పాపయ్యపేట కమాన్, ఎల్లం బజార్, పంచతన్ కాలేజీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సీతారాం, హరీష్, సాంభయ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. ఏమేమి సమస్య గుర్తించింది మేడం? శానిటేషన్, పోల్స్, ఇంకా చిన్న చిన్న గల్లీలు, రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంకో ఎన్నో అయినాయి. దీనన్నీ గుర్తించి శాసనసభ్యులు శాసనసభ్యులు నరేంద్రనాథ్ గారి ఆదేశాల మేరకు ఉదయం నుండి పలు డివిజన్లో పర్యటన కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలు తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు వరంగల్ శాసనసభ్యులు నరేంద్రనాథ్ గారి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గం పైన. వారు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ తిరగాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దానికి బిఫోర్ మరి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులు, కేటీఆర్ గారి ఆశీస్సులు, ఎర్రబెల్లి దయాన్న గారి ఆశీస్సులతో మరి వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేంద్రన్న ఆశీస్సులతో డిప్యూటీ మేయర్గా నియామకం కాబట్టి ఇంట్లో కూర్చోకుండా ప్రజా సమస్యలు తెలుసుకొని అటు సమస్యలను అన్నగారి దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ మీద కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ, కేటీఆర్ గారికి ఉన్న ప్రేమ, హైదరాబాద్ తర్వాత మహానగరం వరంగల్ని అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయడానికి కృషి కొనసాగుతున్నది. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా రోడ్లు, ట్రైన్స్ అన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మరి చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే వరంగల్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. మరి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్ని విధాలు కూడా వెనుకబడి ఉన్నదని గుర్తించి మరి ఒక కృషి పట్టుదలతో జిల్లా మంత్రుల సహాయ సహకారాలతో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేంద్రన్న మరి వరంగల్ జిల్లా కేంద్రంగా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్గా తీసుకొని వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవనం కూడా మరి బీదల మధ్యన కట్టే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతున్న ధర్మిల మరి అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావాలి, అన్ని తెలుసుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ అన్ని సమస్యలను కూడా తూర్పు శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లి వాటి
ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సేవలు నిరంతరం అందించే ఏర్పాటు జరిగిందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సేవలను ఆయన ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సేవలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వేల్పూర్, మోర్తాండ్, బాల్కొండ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సేవలతో పాటు ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశామని తెలియజేశారు. గత సంవత్సరం 2 సార్లు వచ్చిన కోవిడ్ వ్యాధి, దాంట్లో నుంచి తెలుసుకున్న అనుభవాలు, ఆ కోవిడ్ వచ్చినప్పుడు పాల్గొన్న నియోజకవర్గంలో ఇక్కడ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లు లేక చాలామంది పేదవారికి చికిత్స అందక ఇబ్బందుల పాలైంది. ఇక్కడ నుంచి భీమ్గల్ నుంచి ట్రీట్మెంట్ జరగాలంటే గవర్నమెంట్ నిజామాబాద్ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు పెట్టించింది. ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ బెడ్లు పెట్టించింది. కానీ ఇంకా నియోజకవర్గంలో మనం గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లెవెల్లో ఆక్సిజన్ బెడ్లు అప్పటికి పెట్టలేకపోయింది. సో అప్పుడు చాలామంది పేదవారు ఇబ్బందులు పడ్డారు. కొందరిని బెడ్లు దొరకక కొందరిని కోల్పోయిన సంగతి కూడా మనకు తెలుసు. సో దాంట్లో ఆ బాధల నుంచి వచ్చిన ఆలోచన ఎందుకు మరి ఎక్కడైతే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రులలో, ఆర్మూర్ ఆసుపత్రిలో ఎట్లయితే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నదో అది మన భీమ్గల్లో ఎందుకు చేసుకోవద్దు, వేల్పూర్లో ఎందుకు చేసుకోవద్దు, కమర్పల్లి ఎందుకు చేసుకోవద్దు, బాల్కొండలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసుకుంటానికి ఏం చేయాలని ఆలోచన చేస్తే మరి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఏరియా హాస్పిటల్ మట్టుకు ఆ రోజుల్లో చేస్తూ ఉన్నది. ఈ రూరల్లో పిఎస్సిలో చేయట్లేదు కాబట్టి మనమేం చేయలేమా అని చెప్పి నా మిత్రులతో మాట్లాడితే, నా మిత్రులు చేద్దాము, మీరు ఎంత అవుతుంది ఏంది కనుక్కోండి అంటే నేను డాక్టర్ ప్రతిమారాజు గారికి సంప్రదించి మన నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు మొత్తం ఉన్న బెడ్లను ఆక్సిజన్ బెడ్లు చేయిద్దాం, మన సొంత ఖర్చులతో చేయిద్దాం, ఎంత అవుతుంది ఏంటి అని ఆలోచన చేసి మళ్ళీ ఆక్సిజన్ కూడా నిజామాబాద్ సిలిండర్లు తెచ్చుకుంటో ఎక్కడి నుంచో తెచ్చుకుంటో కాకుండా మనమే ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి మనమే బాటిలింగ్ యూనిట్ పెట్టుకొని మన సిలిండర్లు నింపుకొని మన ఆసుపత్రులకి అన్నిటి పంపించుకునే ఏర్పాటు చేసుకుంటే ఎట్లుంటుందని ఆలోచన చేసి అన్నిటికీ ఎంత అవుతుందమ్మా అని అంటే 1,50,00,000 రూపాయలు అవుతుందంటే నా మిత్రులకు చెప్తే నా మిత్రులు, నా భార్య అందరు కలిపి 1,50,00,000 రూపాయలు మనకిస్తే మరి అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు చేసుకున్నాం. ఒక 3 ఆసుపత్రుల్లో వేల్పూరు, మోర్తాడు, బాల్కొండలను అయితే ఐసీయూ బెడ్లు కూడా ఒక 18 ఐసీయూ బెడ్లు చేసుకున్నాం విత్ మానిటర్ తోటి. అంటే తెలంగాణ రాకున్న మొదలు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కూడా ఐసీయూ బెడ్లు లేకుండా ఇవాళ వేల్పూర్లో, మోర్తాడులో, బాల్కొండలో కూడా నా మిత్రుల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో భారీ ఎత్తున సైబర్ మోసం, ₹1 కోటి నష్టపోయిన యువకులు. కూకట్పల్లిలో గొలుసు చోరీ, 4 తులాల బంగారం స్వాధీనం. జనగాం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సమావేశం, ప్రజల గుండెల్లో సీఎం నిలిచారన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ లో ప్రారంభమైన ఆక్సిజన్ సేవలు, చాలినన్ని ఐసీయూ బెడ్ల ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.